వెల్కమ్ టు పొరాలపల్లి యూట్యూబ్ ఛానల్. నెంబర్ 1 పొరాలపల్లి వేస్ట్ చెత్తల పొరాలపల్లి యూత్ తెందులు పోతున్నారు. సాయి ప్రతాప్ అన్నకి వేసినారు, వీతో పెద్ద వేసినారు. ధను ఈయన ఆదర్శ్ అన్న ఇప్పుడు సజెషన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు వేపాకు పొగ పెట్టి ఈయన సాయి ప్రతాప్ అనే వ్యక్తి ఇప్పుడు తెందులు పోతున్నాడు. మనం తేనె చూస్తున్నాం. ఇప్పుడు అడవి ప్రాంతంలోకి వచ్చినాము. తేనెపెట్టి చాలా చాలా పెద్దగా ఉంది. తేనెపెట్టి బాగానే ఈగలు చాలా ఎర్రగా ఉన్నాయి. పొగ పెట్టారు. నిన్న చక్రి ప్రతాప్ రెడ్డి మన బాడీ బిల్డర్ ఏడే ధనసాయి అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పెంచాడు చాలా కటింగ్ హెయిర్ స్టైల్ ఫుల్గా కొట్టాడు. తేనెపెట్టికి పెట్టు ఫుల్ వీడియో అందరూ ఉరుకుతున్నారు. హలో ఈయన ఎగురుతున్నారు పూజారప్ప గారు. కోయారే కోయి కోయి డ్యాన్స్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అన్న మీరు తేనెపెట్టి ఎలా ఇప్పుడు నుంచి తీస్తున్నారు? ఈగలు కుట్టమని భయం లేదా మీకే? కుడతాయన్న మామూలే, కుట్టించుకోవాలా. తేనె అన్నాక తినాలా, ప్రకృతికి ఒంటికి చాలా మంచిది. మా అంతా సాయి ప్రతాప్ ధను నా ప్యూర్ తేనె అన్న, ప్యూర్ అన్న. చూడు ఒరిజినల్ గారు ఉపయోగిస్తున్నారంటే ఒకడు ఏమో కట్టి తీసుకొని పోయినాడు, ఇంకోడేమో చూస్తున్నాడు, ఇంకోడేమో బాడీ అంత తిప్పేసి పోతున్నాడు, ఇంకోడేమో తులిపోయినాడు. అంతే దిగులు కుడుతున్నాయి. మీరు నేచురల్ వాడతారన్న తేనె? నేచురల్ అంటే మీరు అవి ప్యూర్ కాదా? ప్యూరా? ఈగలు కుట్టవన్నా? అవి ఈగలు కుట్టవా? అవి కుడతాయి. కుట్టినాయనుకో దాని అమ్మ జనం పొద్దు రేపు మన ఉంటుంది, తగ్గిపోతుంది. దానికి ఉయ్యాల వాయువు అన్న? వాయువు దానికి ఏమేమంటే గురగాకు అని తిక్కుంటారు. మగానికి తిక్కుంటే వాయువు, సీమిడి ఆడించి ఇంకా ఏంటంటే ఉంటే తేనె పట్టించుకుంటే ఏం కాదు. ఓకే ఓకే అన్న. ఇట్లా దులిపినారు, ఎట్లా ఏం కథ? తేనె ఉందా లేదన్నా? తేనె అయితే కొంచెమే ఉన్నది, చాలా కొంచెం ఉన్నది. జనాలు గుంపుగా వచ్చారు తేనె తినేకి. అన్న ఎవరికన్నా మాటలు రావా మీలో? ఎవరికన్నా అందరికి వస్తాయి మాటలు. ఈయనకి వినపడదా అని చెప్పారు. మాటలు చోళ్ళకేనా తేనె? చెప్పన్నా, ఈ తేనె పూసుకుంటే హెయిర్ స్టైల్ ఎట్లుంటుందన్నా? వేరేగా ఉంటదన్నా. ఇవి కొంచెం ఎర్రగా అవుతుంది. ఈ తేనె చెవులు నిలబడే వాళ్ళకి, తెల్ల నల్లగుండే వాళ్ళకి అందరికి బాగా పనిచేస్తుంది అన్న. కాలంటే నువ్వు కానీ కొంచెం పూసుకోవాలన్నా, తెల్లగా అయితే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆడియన్స్ చెప్తున్నారా? చెవులే కొంచెం పోస్తాము. ఇప్పుడు అన్నా మీరు ఇంత తెల్లగా ఉన్నారు, సంతూర్ సబ్బా మీ గ్లామర్ కి? డెటాల్, సంతూర్ సోప్, లైఫ్ బాయ్ అన్ని సోపులు ఒకటే మిక్స్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని తిక్కల్లా తెల్లగా కావాలంటే? ఏమన్నా చౌడికి సజెషన్లు ఏమన్నా తీసుకున్నా డాక్టర్ కాడ? మన కొట్టం దగ్గర డాక్టర్ ఉన్నాడు కదా, కొట్టం దగ్గర డాక్టర్కి మరి ప్లస్ వన్ ఆఫ్ సైడ్ దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళు సజెషన్ చెప్పలేదు సరిగ్గా. అనంతపురం వెళ్ళమన్నారు. అనంతపురంకి వెళ్ళినా ఏం కావట్లేదు అన్న. మన అన్న సీసం ఉందని చెప్పారు. సో చెవుల్లోకి 2 డ్రాప్స్ వేస్తే అంటే బాగానే ఉంటుందని చెప్పారు సజెషన్. చెప్పండి మీ సీసం ఎంత రేటు పోతుంది అన్న? 3 లక్షలు అన్న. 2 డ్రాప్స్ 3 లక్షలు చెప్పారన్న? 3 లక్షలు చెప్తానన్నా. ఓ అంటే పవర్ఫుల్ వినిపిస్తాయనా చెవులు? మీకు డ్రాప్స్ వేసుకుంటానట్లే ఓ వారం అవుతానట్లే వినపడుతుందన్నా. వినపడుతుందని మాకేం తెలియదు, కానీ ఈ వ్యక్తి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. వినపడుతుందన్నా, తప్పనిసరిగా వినపడుతుందన్నా. ఇట్లాంటి వ్యక్తులకి ఎంతో చేసామన్నా మేము ప్రయోగాలు. అతను మా బామర్ది. మా అన్న కొంచెం నలుపు పుట్టాడు, ఏమంటే కొంచెం తెల్లగా అవుదామని డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే కొంచెం నల్లగా అయినాడు. ఆ చరిత్ర చాలా ఉంది. అయితే మా అన్న చెప్తాడు. మా బామర్దికి కొంచెం మేఘం వినపడదు. అతను కానీ ఇతను ఫ్యాషనిస్ట్, రాయలసీమ అంటే ఫ్యాషనిస్ట్. మాకల్లా పులివెందల రోడ్లో పోతుండగా చెవులు ఎంతో ఇబ్బంది, వినపడలేదు. ఇప్పుడు మా అన్న దాన్ని కంటిన్యూ చేస్తాడు. చెప్పండి. ఈయన మన ఫ్రెండ్ ధనుసాయి వర్ధనాని. ఈయన ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. ఈరోజు ఈయన పులివెందల దావలో పోతూ ఉంటే 4 అటాక్ చేశారు. ఆ అటాక్లో 4 బాంబులు వేశారు. కానీ ఈయన చెవులు కొంచెం ఎఫెక్ట్, ఆ బాంబులకి ఎఫెక్ట్ చెందాయి. చూడండి ఈయన ఫేస్ క్లియర్గా చూడండి.
ఊరు పొరాలపల్లి యూత్ లీడర్ వచ్చినారు వెంకట సాయి అని. ఈయనకి కొంచెం మెంటల్ అని చెప్పారు ఈ నడవల్లే. చెప్పన్నా అన్న మీరేందో చర్చిలో పాల్గొన్నారని పాట పాడండి అన్న. నా పాట పాడండి అన్న. పాట పాడండి నా సింగర్ పాట పాడండి. ఎందుకన్నా ఆయన చెవులు ఆడుతున్నారు అంటే ఆయనకి చెవుడు అని వినపడదని. చిట్టి బాబా ఈయన బాబు